జాతీయ స్థాయి ప్రముఖ వారపత్రిక ది వీక్ నారా లోకేష్ గారి గురించి వ్యాసం రాస్తూ ప్రశంసల జల్లు కురిపించింది. కవర్ పేజీ మీద ఆయన ఫోటోను ముద్రించి రాష్ట్ర అభివృద్ధి పట్ల పరిశ్రమలు తీసుకురావడంలో, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఆయన ఎలా కృషి చేస్తున్నారో వివరించింది. ది వీక్ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద నారా లోకేష్ గారి ఫోటో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించి నిన్న 2 గంటల 40 నిమిషాల సేపు విలేకరుల సమావేశం పెట్టుకుని, అక్కడ జగన్మోహన్ రెడ్డిని తప్ప ఒక విలేకరులను చూపించలా సమావేశం పెట్టుకుని 2 గంటల 40 నిమిషాల పాటు చెప్పిన అబద్ధం చెప్పకుండా, సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వెకిలి నవ్వులు నవ్వుకుంటూ, వెకిలి మాటలు మాట్లాడుతూ చెప్పినవన్నీ అబద్ధాలని ఆ ఎదురుగుండా కూర్చున్న, చీకట్లో కూర్చున్న ఆ వక్రాక్షి విలేకరులకు కూడా బాగా తెలుసు. వాళ్ళు కూడా వెనకాల తిట్టుకుని ఉంటారు, ఈ అబద్ధాలు ఎందుకు సామి నువ్వు అని. అంటే ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద లోకేష్ గారి ఫోటో కనబడితే, నీకు అంత కడుపు ఉబ్బరమా జగన్ రెడ్డి, లోకేష్ని చూస్తే ఎందుకయ్యా ఒంటేలు పోసుకుంటున్నావు? ఆయన స్పష్టంగా చెప్పాడు, నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, యువతకు ఉద్యోగాలు కల్పించడం ముఖ్యం, పరిశ్రమలు తీసుకురావడం ముఖ్యం, మీ సన్నాసుల గురించి ఆలోచించే టైం నాకు లేదు అంటూ స్పష్టం చేశాడు ఆయన. రెడ్ బుక్లో ఇంకా 4వ పేజీ ఓపెన్ చేయలా. ఆ తీరిక ఆయనకి లేదు, ఇప్పుడు ఆ సమయం లేదు. ఆయన దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మీదే ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నాడు తప్ప మీ దండుపాలెం బ్యాచ్ మీద ఇంకా దృష్టి సారించలా. శివుడు 3వ కన్ను తెరిస్తే భస్మం అయిపోయినట్టు నారా లోకేష్ 4వ పేజీ తెరిస్తే మీ దండుపాలెం బ్యాచ్ లో ఒక్కడుండవు, అందరూ తిహార్ జైలుకే కట్టుకుని నీతో సహా తిహార్ జైల్లో మగ్గాల్సిందే. నీకు ఎలాగూ ప్రజాసేవ చేసే సోయ లేదు, ఆ దృష్టి ఉండదు. చేసే వాళ్ళని చూస్తే నీకు ఏడుపు కడుపు మంట. ఒక్కటన్నా నిజం చెప్పాను నేను ప్రెస్ మీట్లో, ఒక్కటంటే ఒక్కటి. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాకా నువ్వు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే. భోగాపురం ఎయిర్పోర్ట్ అనుమతులు నువ్వు తీసుకొచ్చావా? ఆ మాట అంటే కొంచెం సిగ్గుందా నీకు? 2019కి ముందే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అక్విజిషన్ చేసి అన్ని పరిమితులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు మొదలు పెడితే, నువ్వు వచ్చిన తర్వాత ఎర్రబస్సు అంటూ నీ దిక్కుమాలిన మాటలతో ఆ ప్రజలను వంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యి నువ్వు రాగానే ప్రాజెక్టుని సర్వనాశనం చేసి పక్కన పడేసావు. కేంద్రం పిలిచి చివాట్లు దొబ్బి నీ డిప్ప మీద 4 దెబ్బలేస్తే అప్పుడు తలకాయ ఉంచుకుని మళ్ళీ వెనక్కి వచ్చి హడావుడి చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసావు, శంకుస్థాపన చేసావు. రెండోసారి నువ్వు ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే నీ దిక్కుమాల పనులతో ఆపేసి మోడీ గారు గడ్కరీ గారిని తిడితే వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేసి అల్లి బిల్లు కబుర్లు చెబుతున్నాయి. వాళ్ళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మచ్చుమరు చంద్రబాబు నాయుడు గారు అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రారంభానికి సిద్ధం చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా నీ దగ్గర లేక, నీకు ఆ రాయలసీమ ప్రజల పట్ల అభిమానం లేక నువ్వు కేసీఆర్ చెప్పినట్టు మాత్రం విన్నావు. మచ్చుమరి మొదలైతే రాయలసీమకు నీళ్లు వెళ్తాయి, నా బతుకు బ్రస్టాండ్ అయిపోద్దన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలు విని కేసీఆర్ పాదాల మీద సాగిలపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రజలను వంచి అది మొదలవదని నీకు తెలిసే ప్రారంభోత్సవం చేసి హడావుడి చేసావు. నువ్వు రిబ్బన్ కట్ చేయగానే కేసీఆర్ ఆయన అనుచరుడి చేత కేసులు వేయించాడు. ఎన్జిటి లాగి గోమెద దొబ్బితే దాన్ని ఆపేశావు. కేంద్ర అనుమతులు ఒకటి తీసుకురాలేకపోయావు. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఎలగబెట్టావు ముఖ్యమంత్రిగా, ఒక్క అనుమతి తీసుకురాలేకపోయావు. ఎన్జిటి స్టే ఇస్తే ఎత్తించలేకపోయావు. ఇవాళ కూర్చుని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నావు. ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, ఆ రాయలసీమ బిడ్డగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఒక్కటన్నా నిజం చెప్పాను పులివెందుల ప్రజలకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ? అన్ని అబద్ధాలే కదా. నీ చేతగానితనం, నీ అవినీతి మయం, నీ దోపిడీ విధానం తెలిసే కదా రాయలసీమలో కూడా నీకు 3 సీట్లకు పరిమితం చేసింది. తెలిసే కదా నీకు రాయలసీమలో 3 సీట్లు ఇచ్చి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టింది. ఇంకా అబద్ధాలు ఎందుకు జగన్ రెడ్డి నీకు? ఆకు ఒక్క అంటే తెలియదు నీకు. ఎగేసుకుంటూ వచ్చేస్తావు ప్రెస్ మీట్కి ఫైల్ వేసుకుని. తండ్రికి తగ్గ తనయుడిగా, రాష్ట్రానికి దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ యువత కళలకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక కొత్త ఆలంబనగా మారారు. మంత్రి లోకేష్ పనితీరుపై జాతీయ స్థాయి ప్రముఖ వారపత్రిక ది వీక్ ప్రశంసల జల్లు కురిపించింది. తన తాజా సంచికలో లోకేష్ ఫోటోను కవర్ పేజీపై ప్రచురిస్తూ ఆయన పాలనా శైలిలోని వేగాన్ని, పనుల అమలు తీరును ప్రత్యేకంగా విశ్లేషించింది. కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా నిర్దేశిత కాల పరిమితిలో ఫలితాలను సాధించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని, ఏపీ అభివృద్ధిలో ఆయన ఒక పవర్ హౌస్లా మారారని ప్రశంసించింది. లోకేష్ అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ది వీక్ ప్రశంసించింది. గతంలో పరిశ్రమల స్థాపనకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు లోకేష్ పర్యవేక్షణలో అనుమతుల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోందని పేర్కొంది.
ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో ఆయన చూపుతున్న చొరవ, ఇన్వెస్టర్లతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే తీరు ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తోందని విశ్లేషించింది. రాజకీయ వారసుడిగా అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును లోకేష్ సంపాదించుకున్నారని ది వీక్ అభిప్రాయపడింది. కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల శిక్షణ వల్ల వచ్చిన సామర్థ్యం, నైపుణ్యాలను క్షేత్రస్థాయి పాలనలో అమలు చేస్తూ ఐటీ విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ప్రశంసించింది. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆయన చేస్తున్న కృషి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ఐటీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది. తండ్రి చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్కు లోకేష్ వేగం తోడవడం రాష్ట్రానికి పెద్ద ప్లస్ పాయింట్గా ది వీక్ అంచనా వేసింది. తండ్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన స్ఫూర్తితో లోకేష్ ఆంధ్రప్రదేశ్ను ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్గా తీర్చిదిద్దుతున్నారు. రాజకీయ విమర్శలకు తన పనితీరుతోనే సమాధానం చెబుతూ 2047 నాటికి ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో నారా సాగిస్తున్న ప్రయాణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ది వీక్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టికి కేంద్ర బిందువుగా మారిన లోకేష్ ను మ్యాగజైన్ చీఫ్ జాబ్ క్రియేటర్ గా అభివర్ణించింది. నేను కేవలం మంత్రిని కాదు, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే చీఫ్ జాబ్ క్రియేటర్ గా గుర్తింపు పొందాలనుకుంటున్నాను అన్న లోకేష్ ఆశయం ఈ కవర్ పై స్పష్టంగా కనిపిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ట్రైన్డ్ ఎట్ స్టాన్ఫోర్డ్ అండ్ కార్నెగీ మెలన్. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ట్రైన్డ్ ఎట్ స్టాన్ఫోర్డ్ అండ్ కార్నెగీ మెలన్. లోకేష్ గారు చదువుకుంది ఆ యూనివర్సిటీలో. జగన్ రెడ్డి నువ్వెక్కడ చదువుకున్నావు? అడ్రస్ లేని, గల్లీ కూడా ఏంటో తెలియని, బోర్డు లేని సందుల్లో గల్లీల్లో డిగ్రీ కాలేజీలో దొంగ సర్టిఫికేట్లు తీసుకుని డిగ్రీ చేశాను అంటావు. కనీసం లోకేష్కి మళ్ళీ ఆయన అరగంట మాట్లాడగలడు పేపర్ చూడకుండా. నువ్వు 2 నిమిషాలన్నా మాట్లాడగలవా స్క్రిప్ట్ లేకుండా? బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు లోకేష్ గారిని విమర్శించే స్థాయికి వచ్చావు. నీకంటే 10 ఏళ్ళు చిన్నవాడైనా లోకేష్ని చూసి నేర్చుకోవాల్సింది నువ్వు చాలా ఉంది. ఆ ప్రయత్నం చేయి, నేర్చుకో ఆయన దగ్గర.